హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. రైట్ నవ్ అయితే మేము మ్యాచ్కి వెళ్తున్నాము. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. టైం అయితే 5 అయిపోయిందనమాట. వీఆర్ అబౌట్ టు స్టార్ట్. ఎగ్జైటెడ్ ఎగ్జైటెడ్ నో చలో లెట్స్ గో. సో మా వాడిని అయితే నో నో అన్నాడు కదా, చూశారు కదా. సో లాస్ట్ వరకు ఏమన్నాడో మీరే చూద్దురు కానీ. సో ఎండ్ వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా మేమైతే వెహికల్ తీసుకెళ్ళలేదు, ట్రాఫిక్ ఉంటుంది ప్లస్ పార్కింగ్ ఉంటుందో లేదో ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్. సో అందుకే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే, తీసుకెళ్ళలేదు. ఫుల్ ట్రాఫిక్. మేము 5కి స్టార్ట్ అయితే మా ఇంటి దగ్గర రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 7 అయింది. 7కే టాస్ వేస్తారు కదా. సో జస్ట్ ఆ టైంకి వెళ్ళామన్నమాట. ఫుల్ రష్. మాది గేట్ కొంచెం నంబర్ వేరే ఉండే అనమాట, కొద్దిగా నడవాల్సి ఉండే. ఒక 10 మినిట్స్ అట్లా పట్టింది. నడిచేసి అయితే లోపలికి వెళ్తున్నాము. చాలా లోపలికి మా గేట్, అండ్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకొక 10 మినిట్స్ అయితే పట్టింది. మొత్తం ఒక 15 మినిట్స్ నడిచిన తర్వాత వెళ్ళామన్నమాట. మనకి ఎవ్రీ టైం అంటే ఒక 2-3 టైమ్స్ అయితే టికెట్స్ అవి చెక్ చేస్తారు. ఫిజికల్గా కంపల్సరీ ఉండాలి టికెట్స్. ఇదంతా స్టేడియం బ్యాక్ సైడ్ నుంచి మాది ఇటు సైడ్ ఉంది గేట్ నెంబర్ అయితే. ఇంకా వెళ్ళిపోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. చాలా కొన్ని ఇయర్స్ మేము ఉప్పల్లో ఉన్నాము కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు అంత దూరం నుంచి వెళ్ళామన్నమాట. ఎక్సైటెడ్ ఉండే, మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాము అండ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అండ్ బుడ్డోడు కూడా నో నో అన్నాడు. సరే చూద్దాం అక్కడికి వెళ్ళాక అనుకున్నాము. సో అదే చెప్పాను కదా, ఎండ్ వరకు చూస్తూ ఉండండి. మేము ఎక్కువ ఎంజాయ్ చేసామా వాడు ఎక్కువ ఎంజాయ్ చేశాడని మీకు అర్థమవుతుంది. ఇంకా టాస్ గెలిచి అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అప్పుడు వెళ్ళామన్నమాట మేము. ఇంకా కొంచెం సెటిల్ డౌన్ అయ్యాము. ఒక ½ అంతా అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది 7:30కి అట్లా. మీరే చూస్తున్నారు కదా. అండ్ మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారా ఐపీఎల్ మ్యాచ్ అనేది? నిజంగా చెప్పాలి అంటే నేను అంత పెద్దగా అయితే ఏం చూడను. కొంచెం వరల్డ్ కప్ అలాంటివి అయితే చూస్తాను కానీ ఈ ఐపీఎల్ చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా రసవత్తరంగా ఉంటాయి చూసావా, అవి మాత్రమే చూస్తాను. ఇదంతా ఎగ్జైటెడ్ ఏం లేకుండే. బట్ అన్ని అవర్స్ ఎట్లా కూర్చుంటామో ఏమో అనుకున్నాను కానీ అస్సలు ఇట్లా గడిచిపోయింది తెలుసా. చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అయింది. మేము ముగ్గురం అంతే. అట్లా అసలు కొంచెం కూడా విసుగు రాలేదు. అరౌండ్ 5కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. అంటే అక్కడికి వెళ్ళేసరికి 7 అయింది. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయితే 11:30 ఎగ్జాక్ట్గా 11:35కి ఆ టైంకి అయిపోయింది. అంతలోపు కూడా అసలు కొంచెం కూడా మేము బ్రేక్ తీసుకోకుండా అంటే చూస్తూనే ఉన్నాం. బాగా అనిపించింది అనమాట. సో మీరే చూస్తూ ఉండండి. నేను మొత్తం అయితే ఇంకా ఎట్లా ఉందో నార్మల్గా ఎట్లా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అదంతా అట్లాగే పెట్టేస్తున్నాను. వీడియో క్లిప్పింగ్స్ అయితే ఏం మ్యూట్ చేయట్లేదు. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఒక్కొక్క షాట్కి ఎలా అరుస్తున్నారంటే ఎక్కడ చూసినా మొత్తము ఆరెంజ్ ఆర్మీ, డ్రీమ్ ఆరెంజ్ అట్లా రకరకాలన్నమాట. మొత్తం ఆరెంజ్గా కనిపిస్తుంది. స్టేడియం అంతా కూడా ఫుల్గా జోష్ మీద ఉండే అనమాట. చెప్పాను కదా, ఒక్కొక్క బాల్ గాల్లో లేసిన కొద్దీ జనాలు అట్లా లేస్తున్నారు ఆ రేంజ్లో. అంత ఎగ్జైటెడ్ ఉన్నారు, అంతా దగ్గరుండి గెలిపించుకోవాలని ఆశతో. అసలు మావాడు సీట్లో కూర్చున్నది కంటే మేము కూర్చున్న బాక్స్లో ఉంటుంది కదా ముందు రేలింగ్, దాని మీద నిల్చోవడమే ఎక్కువ.
అంతా అయిపోయాక అడిగా అనమాట, ఇంటి దగ్గర ఇంట్రెస్ట్ లేదన్నావు, ఎగ్జైటెడ్ లేదన్నావు, ఇప్పుడు ఫుల్గా ఎగురుతున్నావు అంటే చెప్పాను కదా. అస్సలు ఇంకా వాడు కూర్చున్నదే లేదు సీట్లో, మొత్తం లేచి ఎగురుతూనే ఉన్నాడు. ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క రేంజ్లో అనమాట. మా ముగ్గురులో ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేశారు బాగా అంటే వాడే అనమాట. ఇంకా మ్యాచ్ ఉంటే కూడా పోదామన్నంతగా చెప్తున్నాడు ఇప్పుడు ఇంటికి వచ్చాక కూడా. స్టిల్ అదే, ఇంకా మర్చిపోలేదు అనమాట, అదే మోడ్లో ఉన్నాడు వాడు. మీకు ఏ టీం ఇష్టమో ఆ టీంలో ఏ మెంబర్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అస్సలైతే రోహిత్ అని మొత్తం స్టేడియం అంతా దద్దరిందనమాట. ఫుల్గా అరుస్తుండే, అవే ఎక్కువ అనిపించింది. హెచ్ఆర్హెచ్ అనే అసలు గోలగా ఎలా ఉంటుంది. నేను పోవడం ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉండే. మా ఇంట్లో అందరం ఫస్ట్ టైం, మా ఆయన కూడా వెళ్ళింది లేదు. ఎప్పుడైనా టీవీలో వస్తే ఆయన చూడడమే తప్ప తక్కువే. ఆయన ఫోన్లో పెట్టుకుంటాడు, కానీ ఇంట్లో కూడా మేము పెట్టడం తక్కువే. అచ్చుగాని కొంచెం బాగానే అలవాటైంది, అటు ఇటు చూస్తా. వాడు ఎక్కువ ఎంజాయ్ చేస్తుడు, ఇది ఎట్లుంటుంది ఇట్లుంటుంది అని మాకు చెప్తున్నాడు అనమాట. మనది బ్యాటింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక టార్గెట్ ఇచ్చేసిన తర్వాత 277 హయ్యెస్ట్ కదా ఐపీఎల్లో. అనుకున్నాం అనమాట చేస్తారో లేదో అని. కానీ వాళ్ళు ఆడినప్పుడు కొంచెం మనదే ఫీల్డింగ్ మనోళ్ళది కొంచెం లో అనిపించినుండే నాకైతే, నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. తర్వాత కొంచెం ఫస్ట్లో బాగా ఆడారు, మధ్యలో కొంచెం డౌన్ అయ్యారు ఫీల్డింగ్ అదంతా. ఇంకా తర్వాత ఏంటో కొంచెం అటు ఇటుగా ఉంది అనిపించింది. కానీ మొత్తానికి ఎండ్కి వస్తుంటే మాత్రం అసలు ఇంకా ఇట్లా మొత్తం కళ్ళప్పగిచ్చి చూస్తాం కదా, అట్లనే చూస్తుండే అనమాట. నాకు అర్థం కాకపోతే ఇంకా మధ్యలో కూడా స్క్రీన్ సైడ్ చూస్తున్నాను అనమాట. నాకు బాగా అనిపించింది, మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. ఇంకా లాస్ట్ బాల్ అనమాట ఇది. మేమైతే అట్లనే కళ్ళప్పగిచ్చుకొని చూస్తున్నాం, మేము ముగ్గురం. అందరూ అలాగే ఉందిలేండి. మొత్తానికైతే ఈజీగా 31 రన్స్ అయ్యర్తోని గెలిచింది మనది. బాగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. మ్యాచ్ నచ్చింది, పోవడము నచ్చింది, ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. సో మేము ఒక 2-3 పిక్చర్స్ అవి తీసుకున్నాము. మరి అప్పుడెప్పుడో బయలుదేరి వచ్చాం కదా, మొత్తం ట్యాన్ అయిపోయామన్నమాట. ఆటోలో వెళ్ళేసరికి మొత్తం ఏమంటారు మాడి మసి పొగ్గినట్టు అయింది. కార్ తీసుకుపోలేదు కాబట్టి ఫుల్ జనాలు. ఆ స్టేడియం నుంచి బయట మెయిన్ రోడ్ నుంచి రావడానికే మాకు పావుగంట పైనే పట్టింది. ఇంకా తర్వాత మెట్రో ఉంది అవైలబిలిటీ, కానీ అసలు ఏమాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మా బుడ్డోడు ఉన్నాడు, లేట్ నైట్ అయిపోయింది, వాడికి నిద్ర వస్తుంటుంది, మళ్ళీ ఎందుకు లేనిపోని అనేసి ఆ క్యాబ్స్ కూడా బుక్ అవుతావో లేదని డైరెక్ట్ అక్కడనే ఒక ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎంతవరకు జనాలు ఫుల్ పార్కింగ్ చేసుకున్నారు, కార్లు కానీ బండ్లు కానీ. ఎక్కడ చూసినా మొత్తం ఫుల్ రోడ్ల నిండా మొత్తం జనాలు నిన్న. ఇంకా మెట్రో కూడా ఎక్స్టెండ్ చేశారంటే ఆ రేంజ్లో ఉంటుంది, ఫుల్ రష్ ఉంటారు అందులో కూడా. మేము అస్సలు రిస్క్ తీసుకోవాలనుకోలేదు. మళ్ళీ లేనిపోని రిస్క్, నైట్ పడుకుంటాడు మావాడు, అసలు సందు ఉండదు అనేసి అప్పుడే ఆటో బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ అక్కడే రోడ్ మీద మాట్లాడుకొని ఇంకెళ్ళిపోయాము. ఒక 2 నిమిషాలు కూడా వేస్ట్ చేసే టైం లేకుంటే, మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఎంత ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా ఫుల్ టైం పట్టింది కదా. మేము వచ్చేసరికి 1 అయిపోయింది. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.